హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి అమ్మన్ టెంపుల్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ టెంపుల్స్లో అంటే శక్తిపీఠాలలో కాంచీపురం కూడా కామాక్షి అమ్మన్ టెంపుల్ కూడా ఒకటి. సో ఇక్కడ మనం బెంగళూరు టు కాంచీపురం అనేది డిస్టెన్స్ దగ్గర ఒక 270 కిలోమీటర్స్ 280 కిలోమీటర్స్ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా 4.5 అవర్స్ అయితే పడుతుంది. కాంచీపురం అనగానే చాలామంది కేవలం కామాక్షి అమ్మన్ టెంపుల్ మాత్రమే గుర్తొస్తుంది. అంటే మన తెలుగు వాళ్ళమైతే ముఖ్యంగా కంచి అంటాము. బట్ కామాక్షి అమ్మన్ టెంపుల్ మాత్రమే కాకుండా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఏకాంబరేశ్వర్ టెంపుల్, శివుడికి సంబంధించినటువంటి టెంపుల్, అండ్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్, అది వైష్ణవులకి సంబంధించినటువంటి టెంపుల్. మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ లిజార్డ్ అంటాం కదా, బంగారు బల్లి అని చెప్పేసి, ఆ బంగారువల్లి స్టాచ్యూ కూడా ఐడాల్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్లోనే ఉంటుంది. మరియు కచబేశ్వర టెంపుల్ అండ్ ముక్తేశ్వర టెంపుల్. ఇంకా మనందరికి తెలిసిన విషయమే, కాంచీపురం అనగానే చాలామందికి సిల్క్ శారీస్ అనేవి గుర్తొస్తుంటాయి. సో కాంచీపురంలో సిల్క్ అనేది చాలా ఫేమస్ అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మామూలు వీక్ డేస్లో అయితే టెంపుల్ పెద్దగా రష్ ఏమి ఉండదు. అంటే రష్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే పెద్దగా రష్ ఏమి ఉండదు. నార్మల్ టైంలో బాగానే రష్గా ఉంటుంది. బట్ ఎస్పెషల్గా ఫ్రైడేస్ అండ్ పౌర్ణమి రోజున, అదేవిధంగా ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే మాత్రం టెంపుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఏదైనా టూరిస్ట్ ప్లాన్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు దాన్ని బేస్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి, నిజంగానే నేను చెప్తున్నాను కాదు. ఒకసారి మీరు విజిట్ అయ్యారు అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం అయిపోయిన వెంటనే మనం ఆ పక్కన కూర్చోడానికి కూడా ఓపెన్ ఏరియా కానివ్వండి, చాలా బాగుంటుంది. హెల్తీ ఎన్విరాన్మెంట్, ఆ డివోషనల్నెస్ అనేది మీకు ఖచ్చితంగా కనపడుతుంది కంటికి.